రేయ్, నేను ఫోన్ చేస్తాను, కాల్ అటెండ్ చెయ్యాలి. కాస్త మాట్లాడాల్సి ఉంది. అప్పులోంచి ఎలా బయటపడాలన్న మార్గాన్ని కూడా నేనే ఏర్పాటు చేసి ఇస్తాను నీకు. అర్థమైందా? ఏమైందప్పు? ఎందుకు ఏడుస్తున్నావు? వాడిని ఏమైనా ఇబ్బంది పెట్టాడా? ఏ లేదు, మన పరిస్థితిని తలచి ఏడ్చాను. ఒక విషయం అడగనా? 1 వారంలో అతను డబ్బులు ఇచ్చేయగలవా? అప్పు 1 వారంలో ఎలా అప్పు? నాకు అసలు ఏమైంది? ఆయన అలా చేస్తున్నప్పుడు నేను ఎందుకని అరవకుండా ఉన్నాను? ఆయన నాకు వెల కట్టారు. నా శరీరానికి, నా మనసుకు, నా కలలకు. ఆయనకి ఎంత ధైర్యం! అది నా భర్త ఒక తలుపు వెనకాలన్నా తెలిసినా కూడా బెదిరిపోయిన రాజు రాజసభ్యుల ముందు సేనాధిపతి కృపాలన్ లేచి నిలబడి ఇలా అన్నాడు: మహారాజు గారు వర్ధిల్లాలి. మీ శపథాన్ని నేనొప్పుకుంటున్నాను. రజపుత్రుల రక్త గుణమంటే ఏమిటని తనకి తెలియజేయడానికి రాజసభలో నిలబడి ధైర్యంగా మాట్లాడిన తనకి ఒక గుణపాఠం చెప్పాలని నేను ఆశపడుతున్నాను. అంతఃపురంలో ఉన్న ఆడవాళ్లు కూడా శృంగారంలో నన్ను చూసి భయపడే విషయాన్ని సంతోషంగా చెబుతున్నాను. తనని నాతో పంపించడానికి ఆజ్ఞాపించండని మిమ్మల్ని కోరుకుంటున్నాను. వెంటనే మహారాజా ఆజ్ఞాపించాడు. రాత్రి తన అంతఃపురంలో నగ్నంగా మందాకిని పడుకునుండింది. ఏమైందప్పు? ఏమైంది? అలాగన్నావా? ఏమీ లేదు.
రాత్రి కోపంతో లెగిసిన మందాకిని తను కృపాలను చూసి కోపంతో వేలు చూపించి, నువ్వా రాజ్యాన్ని కాపాడే యుద్ధ వీరుడివి? ఒక్క నిమిషం కూడా నా ఒంట్లో ఉన్న రోమాన్ని కూడా సంతోషపరచలేని నువ్వు ఒక మగాడివేనా? నేను చూసిన నడానికి బలం లేని మగవాళ్లలో నువ్వు పనికి రాని మగవాడివి. అసలు ఇంకా నా ముందు ఉండి పరువు తీసుకోకుండా నువ్వు బయటికి వెళ్ళు. రాజ్యసభ వైపు రాక్షసిలా నడిచి వచ్చిన మందాకిని చూసి రాజు రాజ్యసభ్యులు బెదిరిపోయారు. మంత్రి రాజుగారు చెవిలో ఇలా చెప్పారు, రాజుగారు, విషయం చిన్నది కాదు. ఓడిపోయింది మన రాజ్యానికి చెందిన సేనాధిపతి. ఎవరు దూరాన్నా మన శత్రు దేశానికి తెలిసిందంటే మన రాజ్యానికి రాబోయేది ఒక పెద్ద ఆపదే. రాజు క్షణం ఆలోచించి తల మీద చేయి పెట్టి కూర్చున్నాడు. మాధవన్నా, అప్పు 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 అప్పు, మాధవన్న ఫోన్ చేశారు. మన కష్టాలన్నీ పోవటానికి నీకేదో దారి చెప్పానని చెప్పారే. ఏం బిజినెస్ అప్పు? ఇంకా ఆయన కొన్ని రోజులు ఇక్కడ ఉంటానని చెప్పారు. ఇక్కడికా? నువ్వే కదా ఇక్కడ ఒంటరిగా ఉన్నాను, బోరు కొడుతుందని చెప్పావు. నీకు ఒక తోడుగా ఉంటాడు. ఓ, సండే కూడా రిసార్ట్ నుంచి ఫోన్ చేస్తున్నారు, చావు కొడుతున్నారు. హలో, సరే సరే సరే. కోపంగా వచ్చిన మందాకిని, వీడా మీ సేనాధిపతి? ఇంతేనా మీ రజపుత్రుల రక్తం? అర నిమిషం కూడా వీడు నన్ను సంతోషించేలా చెయ్యలేకపోయాడు. ఈ రాజ్యసభ మానాన్ని కాపాడడానికి ఇక్కడ మగవాడు లేడా? అలా అయితే మీ మహారాజే వచ్చి సత్తాని నిరూపించుకోండి. మిమ్మల్ని కూడా నా అంతఃపురానికి ఆహ్వానిస్తున్నాను. రాజు ఒక్క నిమిషం అలాగే కూర్చునిపోయాడు. మాధవనా, రేయ్, బాగున్నావా? డిక్కీలో లగేజ్ ఉంది, తీసుకొచ్చి లోపల పెట్టు. సరేనా. బాగా భోంచేయచ్చు కదమ్మా. మనిషిని చూస్తే చాలా బక్కగా ఉన్నట్టున్నావు. ఏంట్రా పెళ్లి చేసి తీసుకొచ్చి పస్తు పెడుతున్నావు తన్ని? నేను అన్నీ వండి పెడుతున్నాను, తనే టైంకి తినట్లేదు. తినలేదంటే ప్రేమతో ఆప్యాయతతో ముద్దలు కలిపి తినిపించాలి. ఏ అమ్మాయినా అందంగా ఉంటానికి కారణం తన భర్తలా చూసుకుంటాడో దాన్ని బట్టేరా. ఏమంటావమ్మా? నా రూమ్ ఎక్కడరా? అక్కడ తీసుకెళ్ళి పెట్టుపో. సరేనా. పనికి వెళ్ళలేదారా ఈరోజు? నువ్వు వస్తున్నారని లీవ్ వేసానన్నా. నువ్వేం సెలవు పెట్టాల్సిన అవసరం లేదు, బయలుదేరు. నన్ను చూసుకోవడానికి నీ భార్య ఉంది కదా. ఏమంటావమ్మా? నేను వచ్చింది చూసి నువ్వు సంతోషపడతావు అనుకుంటే మంచిదయింది, అనవసరంగా లీవ్ అవసరం లేదు.
తర్వాత నువ్వు మాధవన్నయ్య దగ్గర కొంచెం ఆప్యాయంగా నడుచుకో. ఆయన మంచి మనిషేలే. ఎంత తిట్టినా కానీ మన అప్పు తీరడానికి ఒక మార్గం చూపిస్తానని చెప్పారు కదా. అప్పు నేను వెళ్ళరానా? ఆ? ఉమ్.